బాలీవుడ్ని అటు హాలీవుడ్ని చుట్టేస్తున్న ప్రియాంక చోప్రా మరోవైపు సినిమా నిర్మాణం కూడా చేసేస్తున్న సంగతి తెలిసిందే. పర్సుల్ ఫేబుల్ పిక్చర్స్ అనే బ్యానర్ని స్టార్ట్ చేసి వరుసగా పలు భాషల్లో సినిమాలు తీసేస్తుంది. గతేడాది ఈమె నిర్మాణంలో ఓ మరాఠీ మూవీ రూపొందింది. వెంటిలేటర్ అనే టైటిల్ పై రూపొందిన మూవీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. గతేడాది నవంబర్లో వెంటిలేటర్ రిలీజ్ కాగా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ వెంటిలేటర్కు 15వ పూణే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఓ అవార్డు బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో వెంటిలేటర్ అవార్డు దక్కించుకోగా దర్శకుడు రాజేష్ మపుస్కర్ దీన్ని అందుకున్నాడు. నా మొదటి అవార్డును పూణే ఫిలిం ఫెస్టివల్లో అందుకోవడం ఆనందంగా ఉంది. నా స్క్రీన్ ప్లేను గుర్తించిన ఇంటర్నేషనల్ జ్యూరీకి కృతజ్ఞతలు. మా టీం మొత్తం గర్వించదగ్గ క్షణం ఇది అన్నాడు దర్శకుడు రాజేష్. నిర్మాత ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా కూడా స్పందించి మరాఠీలో తాము నిర్మించిన తొలి మూవీకే ఇంటర్నేషనల్ అవార్డు రావడం ఆనందంగా ఉందని చెప్పిన ఆమె న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్కు కూడా ఈ చిత్రం ఎంపికైనట్లు చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిం స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా